దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మరో తరుణం కొరకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్య భాగము 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఈరోజు మన అంశము విశ్వాసయాత్ర. విశ్వాసయాత్ర అనేది మనకి ఎక్కడ మొదలవుతుందంటే ఈ వచనంలో చెప్పబడినట్లు కృపతో ప్రారంభమవుతుంది, మహిమతో అంతమవుతుంది. కృపయు ఘనతయు అనుగ్రహించును. ఇంగ్లీష్లో గ్లోరీ అని రాయబడి ఉంది. గ్రేస్తో మొదలయ్యి గ్లోరీతో ఎండ్ అవుతుందంట ఈ విశ్వాసయాత్ర. అయితే ఈ గ్లోరీకి, ఈ గ్రేస్కి, ఈ గ్లోరీకి మధ్య చాలా జర్నీ ఉంది. దాన్నే విశ్వాసయాత్ర అని అంటాం. ఈ యాత్రలో అనేకమైనటువంటి అనుభవాలు విశ్వాస జీవితంలో మనం ఫేస్ చేస్తాం. మరి ఈ అనుభవాలన్నిటినీ మనం దేవుని చిత్త ప్రకారం ఫేస్ చేయటానికి, దేవుణ్ణి మహిమపరుస్తూ ఫేస్ చేయాలి అనుకున్నట్లయితే మరి మనకి సహాయం ఎక్కడ నుండి వస్తుంది అంటే ఆ పై లైన్లో దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. సూర్యుడు అంటే మనం వెళ్ళే ఆ జర్నీలో, ఆ త్రోవలో మనకు వెలుగునిచ్చి మార్గాన్ని చూపించేవాడు, సమృద్ధిని దయచేసేవాడు. మరి అలాగే కేడెమునై ఉన్నాడు. కేడెము అంటే డాలు అని అర్థము. కేడెం అంటే షీల్డ్ అని అర్థము. షీల్డ్ అనేది ప్రొటెక్షన్కు గుర్తుగా ఉంటున్నది. అంటే ఈ విశ్వాసయాత్రలో మనం అనేకమైన గంభీరమైన, ప్రతికూలమైన, భయంకరమైన అనుభవాల గుండా వెళ్ళినప్పుడు మనల్ని నడిపించడానికి ఆయన సూర్యుడిగా ఉంటాడు. మనల్ని సమృద్ధితో నింపి ఎక్విప్ చేస్తాడు శక్తితో. మరి అలాగే ఆయన షీల్డ్గా ఉండి ఆయన మనకు భద్రత దయచేస్తాడు. మనం డెస్టినేషన్ గ్లోరీని రీచ్ అవ్వడానికి సహాయం చేస్తాడంట. మరి అటువంటి కృప ఈ వాక్యంలో మనకు వాగ్దానం చేయబడి ఉంది. మరి ఈ రెండి తర్వాత అదే వచనంలో చివరి వాక్యం ఏమనుందంటే యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానుడు. ఇలా విశ్వాసయాత్రలో మనం యథార్థంగా ఉన్నట్లయితే అడుగడుగునా ఆయన మనకి మేలు చేసి దీవించి మహిమలోనికి నడిపిస్తాడు. అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు ప్రియ తండ్రి, నాయన మా విశ్వాసయాత్ర కృప నుండి ప్రారంభించి ఘనతతో అంతమయ్యేటప్పుడు నాయన ఆ జర్నీ అంతట్లో, యాత్ర అంతటిలో నాయన నీవు మాకు సూర్యుడుగా, నాయన నీవు మాకు కేడెముగా ఉండి మాకు దారి చూపిస్తూ, మమ్మల్ని భద్రపరుస్తూ, మమ్మల్ని ఎక్విప్ చేస్తూ, మేము మా డెస్టినేషన్ చేరే పర్యంతం నాయన మమ్మల్ని నడిపించే దేవుడివై ఉన్నందుకు నీకు వందనాలు. ఈ మార్గంలో, ఈ త్రోవలో మేము యథార్థంగా వెళ్ళినప్పుడు నాయన ఏ మేలు మాకు చేయక మానవని వాగ్దానం కూడా ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ వాగ్దానాన్ని చేత పట్టుకుని మా జీవితంలో దీనిని నెరవేర్చుకున్నటకు మమ్మను ఆయత్తపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.